ఓం సాయిరామ్. శ్రీకృష్ణే భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 37-38 శ్లోకంలో, ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో గాని, బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి? విరోధి పక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయడానికి గాని, జూదమాడడానికి గాని నిరాకరించకూడదు. అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుని పక్షం వారు పంతమాడిన కారణంగా అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించకూడదు. అటువంటి పంతము వలన కలిగే ప్రభావాలను ప్రతిపక్షం వారు గమనించలేకపోతున్నారని ఈ సందర్భంలో అర్జునుడు భావించాడు. అయినా అతడు ఆ దుష్ట పరిణామాలను చూడగలిగి ఆ పంతమును అంగీకరించలేకపోయాడు. ఫలితము మంచిదే అయినప్పుడు నియమము నిజంగా విధి అవుతుంది. కానీ ఫలితము విపరీతమైనప్పుడు ఎవరూ దానికి కట్టుబడరు. ఈ మంచి చెడ్డలను ఆలోచించి అర్జునుడు యుద్ధం చేయవద్దని నిశ్చయించుకున్నాడు. 39వ శ్లోకము. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. వంశంలో వారు సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆధారాలు వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి. పుట్టుక మొదలుగా మృత్యువు వరకు ఉన్నట్టి వంశంలోని అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి. కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి. అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు. 40వ శ్లోకము. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కులస్త్రీలు చెడిపోతారు. ఓ వృష్టివంశ సంజాతుడా, అటువంటి కులస్త్రీ పతనం వలన అవాంఛితమైన సంతానము కలుగుతుంది. జీవితంలో శాంతికి, సమృద్ధికి, ఆధ్యాత్మిక ప్రగతికి, దేశము జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడినాయి. అటువంటి జనన సముదాయము స్త్రీల పాతివ్రత్యము, ధర్మ ప్రవర్తనంపైననే ఆధారపడి ఉంటుంది. పిల్లలు సులభంగా తప్పుద్రోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలు, స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణ అవసరమవుతుంది. నానా రకాలైన ధర్మాచారాలలో నెలకొల్పడం ద్వారా స్త్రీలు పెడదారి పట్టకుండా ఉంటారు. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందున నమ్మకము ఉంచదగిన వారు కారు. చాణక్య పండితుని అభిప్రాయాన్ని బట్టి స్త్రీలు సాధారణంగా తెలివి కలవారు కానందునే నమ్మకము ఉంచదగిన వారు కాదు. అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాపకం కలిగించాలి. ఆ విధంగా వారి పాతివ్రత్యము, భక్తి, వర్ణాశ్రమ పద్ధతిని పాటించగలిగే యోగ్యత కలిగిన సత్ప్రజలకు జన్మనిస్తుంది. అటువంటి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనప్పుడు సహజంగానే స్త్రీలు కట్టుబాటు విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలుస్తారు. ఆ విధంగా అవాంఛిత జనబాహుల్యము కలుగజేస్తూ జారత్వము ప్రబలమవుతుంది. బాధ్యతారహితుడైన పురుషులు కూడా సంఘంలో జారత్వంని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ విధంగా అవాంఛిత సంతానము మానవ జాతిని ముంచెత్తి యుద్ధానికి, పీడలకు దారితీస్తుంది.